హాయ్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ యొక్క ఫస్ట్ 3 మంత్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్‌గా ఫస్ట్ 3 మంత్స్‌లో మీకు తెలిసినట్టు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయంటే, ఎక్కువ వికారంగా ఉండడం కానీ, వాంతులు ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం స్పాటింగ్ అంటే కొంచెం బ్లీడింగ్ లాగా కనిపించడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. వామిటింగ్స్ అనేవి 2-3 ఎపిసోడ్స్ ఉన్నప్పుడు మనం హోమ్ ట్రీట్మెంట్ ద్వారా సరిపోతదండి. లేదు ఇలా కాకుండా మోర్ దెన్ 10 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ ఉండి, నోరంతా డ్రైగా అయిపోవడము, బాగా నీరసంగా అనిపించడం, కళ్ళు తిరిగిపోవడం ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. అలానే బ్లీడింగ్ కూడా నార్మల్‌గా కొంచెం స్పాటింగ్ అనేది ఉంటదండి. ఎందుకంటే మన గర్భం అనేది ఎళ్లి గర్భసంచి యొక్క పొరకి అతుక్కున్నప్పుడు కొంతమందికి స్లైట్‌గా బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. అది నార్మల్ థింగ్. కానీ ఎంతైనా గైనిక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక్కసారి మనం అసలు ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా అనేది కూడా కన్సల్ట్ అయ్యి స్కాన్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ 3 మంత్స్‌లో ఎక్కువ ఫీవర్ అలా రావడం వల్ల కూడా ఒక్కోసారి బేబీకి ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఈ ఫస్ట్ 3 మంత్స్‌లో ఫోలిక్ యాసిడ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.